హాయ్, వెల్కమ్ టు మౌనీస్ వంటిల్లు. ఇవాల్టి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడి హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హల్వా కోసం ఇలాంటి గుమ్మడికాయని తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. వేడి అయిన నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా సన్నగా తురుముకున్న గుమ్మడికాయ తురుమును వేయాలి. నేను 3 కప్పులు గుమ్మడికాయ తురుమును వేస్తున్నాను. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల గుమ్మడికాయలోని పచ్చిదనం అంతా పోతుంది. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 3 కప్పుల గుమ్మడి తురుముకి 1/3 కప్ బెల్లం వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు గుమ్మడి తురుముకి 1/4 కప్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నీరంతా తగ్గిపోయింది. ఇందులో చివరిగా 2 యాలకులు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడి హల్వా రెడీ.